we have completed the chapter 1 to 3. నిన్నటి వరకు మనము ప్రకటన గ్రంథము మొదటి 3 అధ్యాయాలు మనం ధ్యానించుకున్నాం. Today we will be starting from the chapter 4 verse 1. 4వ అధ్యాయము మొదటి వచనం నుంచి మనం ఈ రోజు ధ్యానించుకుంటాం. The first 3 chapters of the Revelation, it covers the church ages. మొదటి 3 అధ్యాయాలు సంఘకాలము మనకు చూపిస్తా ఉన్నాయి. And chapter 4 and 5 records the glimpses into Christ's glory. అయితే ఈ 4-5 అధ్యాయాలు ప్రకటన గ్రంథంలో యేసుక్రీస్తు ప్రభావ స్వరూప దర్శనాన్ని మనకిస్తాయి. So here we are going to see the throne room of heaven. పరలోకములో దేవుని సింహాసనము మనము చూస్తా ఉంటాం. And we can able to see the God is seated on the throne. మన దేవుడు సింహాసనాసీనుడుగా ఉండడాన్ని మనము ఈ అధ్యాయాల్లో గమనిస్తూ ఉంటాం. And there are orchestras singing the song and worshiping the Lord around him, and John is recording this event. అయితే యోహాను భక్తుడు ఆయన కన్నులారా చూస్తున్నప్పుడు అక్కడ దేవుని ముందర ఆరాధన, మధురమైన సంగీతము, ఎంతో చక్కటి అద్భుతమైన సన్నివేశాలు మనము పరలోకంలో చూస్తూ ఉంటాం. The world is not spinning out of control. అయితే ఈ ప్రపంచము దేవుని నియంత్రణలో లేకుండా అట్లా తిరుగుతా లేదు. God of creation is controlling, and he is carrying out his plan as Christ initiates the final battle with forces of evil. అయితే క్రీస్తు ఈ లోకంలో ఉన్న మాలిన్యాలు మరియు ఈ దురాత్మ శక్తులతో ఆయన యుద్ధము చేయడం ఆరంభిస్తున్నప్పుడు మనము దేవుడు సమస్తము ఆయన ఆధీనంలో ఉంచుకొని ఉన్నాడు అని మనకు అర్థమవుతుంది. And John shows us heaven before showing the earth. ఇక్కడ ఈ అధ్యాయంలో భూమి మీద జరుగుతున్న విషయాలని చూపించక ముందు మొదలు యోహాను మనకు పరలోకంలో ఏముందో అది రాసినాడు. So that we will not be afraid of the event, the future events which is going to take place. అయితే ఈ భూమి మీద జరుగుతున్న సంఘటనలు చూసి మనం బెదిరిపోకుండా దేవుడు మొదలు పరలోకంను గురించి మనకు బయలుపరిచినాడు. Verse 1. మొదటి వచనం. Book in heaven, and the voice I had first heard speaking to me like a trumpet said, "Come up here, and I will show you what must take place after this." ఈ సంగతులు జరిగిన తర్వాత నేను చూడగా అదిగో పరలోకమందు ఒక తలుపు తెరవబడి ఉండెను, మరియు నేను మొదట వినిన స్వరము బూరధ్వని వలె నాతో మాట్లాడగా వింటిని. ఆ మాటలాడిన వాడు, ఇక్కడికి ఎక్కిరమ్ము, ఇక మీదట జరగవలసిన వాటిని నీకు కనపరచెదనెను. And here the word says that John heard a voice like a trumpet. ఇక్కడ యోహాను బూరధ్వని వంటి స్వరాన్ని విన్నాడు. So this trumpet voice, it refers to the Christ voice. ఈ బూరధ్వని స్వరము ప్రభు అయిన యేసుక్రీస్తు వారి స్వరం. And here another word we can see stating that come up. ఇక్కడికి ఎక్కిరమ్ము అని ఆయన చెప్తా ఉన్నాడు. So this is actually not the rapture of John. ఇక్కడ యోహాను ఎత్తబడడం కంటే it is temporarily in the spirit that God has asked him to come up to the heaven. అయితే ఇక్కడ యోహానును యేసుక్రీస్తు ప్రభువు తాత్కాలికంగా ఆత్మలో పరలోకానికి తీసుకెళ్తా ఉన్నాడు. So John was temporarily transported to the heaven to understand the revelation. అయితే ఈ ప్రకటన దేవుని గురించిన ప్రత్యక్షత చూడడానికి యోహాను తాత్కాలికంగా కొంత సమయం మట్టుకు ఆయన పరలోకంలో ప్రవేశిస్తాడు. So let us understand that to get the revelation of the future events, the God asked the John to come up to heaven in spirit. అయితే ఆత్మలో యోహాను భక్తుడు పరలోకానికి వెళ్ళినాడు. భవిష్యత్తులో జరగనయ్యున్న వలసిన వాటిని చూడడానికి ఆయన వెళ్ళినాడు. So now let us understand the church is not on this earth by this time.
the church is already raptured. ఈ సంగతులను బట్టి మనకేం అర్థమవుతుందంటే సంఘము కూడా ఎత్తబడినట్టుగా ఈ సందర్భంలో మనం చూస్తా ఉన్నాం. And there is no tribulation started yet on this earth. అయితే ఎప్పుడైతే సంఘం ఎత్తబడిందో ఆ సమయానికి భూమి మీద శ్రమల కాలము మొదలు కాలేదు. So we can understand that the God has caught John up to heaven to reveal the future events. అంటే శ్రమల కంటే ముందే పరలోకంలో ఏం జరుగుతుందో అన్న విషయము యోహానుకు చూపించడానికి ఆయనను పైనకి ఎక్కిరమ్మని దేవుడు చెప్తా ఉన్నాడు. So we have seen the first proof stating the church will not go through the tribulation. మొదటి రుజువు సంఘము శ్రమలలో గుండా వెళ్ళదన్న మొదటి రుజువును మనం ఇంతకు ముందే ధ్యానించుకొని ఉన్నాము. Revelation 3 verse 10. ప్రకటన 3వ అధ్యాయము 10వ వచనంలో. And this is the second proof of the rapture where the church will not go through tribulation. అయితే ఈ వచనము రెండవ రుజువుగా ఉంటా ఉంది. సంఘము శ్రమ కాలములో వెళ్ళదు, శ్రమల కంటే ముందే ఎత్తబడుతుందని ఇది ఒక రుజువు. So John was not on the earth. John referring the church here. So he was caught up to heaven before unfolding the future events. అయితే యోహాను ఇక్కడ సంఘమును సూచిస్తున్నాడు. అయితే శ్రమలు మొదలు కాకముందే యోహాను పరలోకానికి ఎత్తబడినట్టు చూస్తా ఉన్నాం. And the book of Revelation is in chronological order. We can understand very easily. అయితే ఈ ప్రకటన గ్రంథము మనం అన్ని అధ్యాయాలు చదువుకుంటా పోతే ఇవి ఒకదాని తర్వాత ఒకటి జరిగే కాలక్రమంలో ఉన్నాయి. So first the removal of the saints from the earth before the revealed in the future. అయితే దేవుని పరిశుద్ధులు ఆయన కొరకు విమోచింపబడిన వారు మొదలు ఆకాశంలో పరలోకానికి ఎత్తబడతారు. దాని తర్వాతనే దేవుడు భవిష్యత్తులో జరగనయ్యున్న విషయాలు యోహానుకు చూపిస్తా ఉన్నాడు. So now you have to make up your mind that you already raptured and now you are in heaven with John. అయితే మనము కూడా యోహానుతో పాటు పరలోకంలో ఉన్నామని తలస్తూ చదువుతా ఉంటే మనకు చాలా చక్కగా అర్థమవుతుంది. Let us imagine and let us feel that now we are in the heaven and we already raptured. మనము సంఘంతో పాటు ఎత్తబడినాము, యోహానుతో పాటు పరలోకంలో ఉన్నాము, అక్కడ విషయాలు ఎట్లున్నాయని మనము ఊహించుకోవచ్చు. So verse 1 it says he is going to explain what must take place after this. ఈ సంగతులు జరిగిన తరువాత ఏమి జరుగుతాయో ఇక మీదట జరగవలసిన వాటిని నీకు కనపరిచేదను అన్నాడు. And already we studied in the chapter 1 verse 19 all the events which is going to take place after the rapture. ప్రకటన 1:19లో సంఘం ఎత్తబడిన తర్వాత ఏమేమి జరుగుతాయో విషయాలన్నీ ఒకదాని వెంబడి ఎట్లా జరుగుతాయో మనం చూసినాం. And also let us understand that John was in the spirit. ఇంకొక విషయం మనం గుర్తుంచుకోవాలి, యోహాను ఆత్మలో ఆత్మవశుడై పరలోకానికి వెళ్ళినాడు. So we can find this word was in the spirit 4 times in the book of Revelation. ప్రకటన గ్రంథంలో యోహాను 4 సార్లు నేను ఆత్మవశుడనైతిని అని రాసినాడు. He was in the spirit in Revelation chapter 1 verse 10. ప్రకటన 1:10లో నేను ఆత్మవశుడనైతిని అని రాసినాడు. He was in the spirit Revelation chapter 4 verse 2. ప్రకటన 4:2లో నేను ఆత్మవశుడనైతిని అంటాడు. He was in the spirit Revelation chapter 17 verse 3. ప్రకటన 17:3లో కూడా నేను ఆత్మవశుడనై ఉండగా, And the 4th time is in Revelation chapter 21 verse 10. ప్రకటన గ్రంథము 21:10లో కూడా నేను ఆత్మవశుడనైనాను అని చెప్తాడు. So this means the Holy Spirit was giving him a vision of the future events. అయితే పరిశుద్ధాత్మ దేవుడు ఆయన స్వాధీనంలోకి తీసుకొని యోహానుకు పరలోక దర్శనము, భవిష్యత్తులో జరగనయ్యున్న విషయాల దర్శనాన్ని ఇస్తా ఉన్నాడు. So he could not able to see with the human sight. That is why the God has caught him up to heaven, and in the spirit he was explaining or unfolding all the future events. కేవలము మన మానవ కన్నుతో ఇట్లాంటి విషయాలు మనకు చూడలేము, అంత శక్తి లేదు మన కళ్ళకి. కాబట్టి దేవుడు మనల్ని ఆత్మవశులుగా
చేస్తాడు. ఆయన ఆత్మవశుడుగా ఉండి ఇట్లాంటి అన్ని దర్శనాలు చూస్తా ఉన్నాడు. So one more time I want to remind everyone before we go through these chapters and verses. ఈ ప్రకటన గ్రంథంలో ఉన్న అధ్యాయాలలో ఈ వచనాలలో లోతుగా వెళ్ళే ముందు నేను మీకు ఒక విషయాన్ని జ్ఞాపకం చేయాలనుకుంటున్నా. Remember 2 Peter chapter 1 verse 20 and 21. రెండవ పేతురు 1:21-22 వచనాలను జ్ఞాపకం చేసుకోనండి. Knowing this first, that no prophecy of the scripture is of any private interpretation. ఒకడు తన ఊహను బట్టి చెప్పుట వలన లేఖనములో ఏ ప్రవచనమును పుట్టదని మొదట గ్రహించుకొనవలెను. For the prophecy came not in olden times by the will of man, but holy men of God spoke as they were moved by the Holy Ghost. ఏలయనగా ప్రవచనము ఎప్పుడును మనుష్యుని ఇచ్చను బట్టి కలగలేదు గాని మనుష్యులు పరిశుద్ధాత్మ వలన ప్రేరేపింపబడిన వారై దేవుని మూలంగా పలికిరి. As we study this book of Revelation from now onwards, we will come across a lot of speculations and opinions. అయితే ఈ ప్రకటన గ్రంథము ఇప్పటి నుంచి మనం ధ్యానిస్తూ పోతా ఉంటే చాలా విషయాలు మనము మన ఊహ మనకు ఏం అర్థమైందో అట్లా చెప్పాల్సి వస్తుంది. But I just want to focus tonight that we will always refer to the word of God and see what the Bible says about that event. అయితే ఇప్పుడు మనం ఒక్కొక్క సంఘటన దగ్గరకు వచ్చినప్పుడు ఆ సంఘటన గురించి ముందు వేరే బైబిల్లోని ఇంకా వేరే పుస్తకాలలో ఇంకెక్కడన్నా దాని గురించి రాయబడిందా, దాని అర్థం ఏంటి అని మనం చూద్దాం. So we will not believe in the speculation or the personal opinions. మనము మనుష్యులు వాళ్ళు ఇచ్చిన స్వంత అభిప్రాయాలకు మనం తావివ్వం. We will always refer the word of God. If the word of God confirms, then we will believe it. అయితే అక్కడ జరిగిన సంఘటన ఇంకో దగ్గర మనకు వాక్యం ద్వారా అది దేవుడు కన్ఫర్మ్ చేస్తే మనం ఆ వాక్యాన్ని మనం ఆ విధంగా తీసుకుంటాం. So here we can see that John went up to heaven and he saw the throne. అయితే ఇక్కడ యోహాను పరలోకమునకు ఎక్కి వెళ్ళి అక్కడ దేవుని సింహాసనమును చూసినాడు. Verse 2. రెండవ వచనం. At once I was in the spirit, and there before me was a throne in heaven with someone sitting on it. వెంటనే నేను ఆత్మవశుడనైతిని, అదిగో పరలోకమందు ఒక సింహాసనము వేయబడి ఉండెను, సింహాసనం నందు ఒకడు ఆసీనుడై ఉండెను. So I'm not going to talk about much on the pieces of the throne. అయితే ఈ సింహాసనము గురించి నేను ఎక్కువ అంటే మెటీరియల్స్ అట్లా దాని గురించి ఎక్కువ మాట్లాడను. But the throne symbolizes the authority and sovereignty of our Lord Jesus Christ. అయితే ఈ సింహాసనము మన దేవుని యొక్క సార్వభౌమ అధికారమును ఆయన పరిపాలనను చూపిస్తుంది. So throne is the central focus of the book of Revelation. అయితే ఈ ప్రకటన గ్రంథం అంతట్లో చూస్తే దేవుడు సింహాసనాసీనుడై ఉండడము, ఆ సింహాసనము దాన్ని కేంద్రీకరించి ఎక్కువగా రాయబడింది. And moreover, the throne was focused in chapter 4 very frequently. అయితే ఈ 4వ అధ్యాయంలో ముఖ్యంగా సింహాసనం గురించి ఎక్కువగా రాయబడింది. So in chapter 4 it occurs 14 times. ఈ 4వ అధ్యాయంలోనే సింహాసనము అని 14 సార్లు రాయబడింది. And 11 times it refers to God's throne. అయితే అందులో 11 సార్లు దేవుని సింహాసనము అంటాడు. So it is clearly understand that John was alive. He was not dead in heaven. దీన్ని బట్టి ఇవన్నీ విషయాలు చూస్తా ఉంటే యోహాను చనిపోలేదు, అక్కడ ఆయన బ్రతికి సజీవంగా అన్ని విషయాలు గమనిస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. So it is clearly establishing the relationship that when we raptured, we will be alive in the God's presence. దాన్ని బట్టి మనకి ఏం అర్థమవుతుందంటే సంఘం ఎత్తబడినప్పుడు మనము పరలోకంలో ఉన్నప్పుడు మనం ఇంకా సజీవులముగా ఉంటాము, మరణించి పాతిపెట్టబడి అట్లా ఉండము. So we need to be watch what is going to happen in the heavenly places. అయితే ఈ పరలోకంలో మనం వెళ్ళిన తర్వాత ఏమేం చేస్తాము, అక్కడ ఏముంటది అన్న విషయాన్ని మనం బాగా గమనించి చూద్దాం. So let us watch for the Lord Jesus Christ to come back, and then we
we can be raptured and see the future events and experience in our life. అంతేకాకుండా మన జీవితంలో మెలకువ కలిగిన వారంగా ప్రభు అయిన యేసుక్రీస్తుల వారు వచ్చినప్పుడు మధ్యాకాశంలో ఎత్తబడే స్థితిలో మనము సిద్ధపడి ఆయన కొరకు ఎదురు చూద్దాం. So John saw the throne and someone sitting on that throne, that is the Lord Jesus Christ. అయితే ఇక్కడ మనము యోహాను అక్కడ సింహాసనాసీనుడై ఉన్న వారిని ఆ సింహాసనమును అంత చూస్తా ఉన్నాడు. Verse 3. 3వ వచనం. And the one who sat there had the appearance of jasper and ruby, a rainbow that shone like an emerald encircled the throne. ఆసీనుడైన వాడు దృష్టికి సూర్యకాంత పద్మరాగములను పోలినవాడు, మరకతము వలె ప్రకాశించు ఇంద్రధనస్సు సింహాసనమును ఆవరించి ఉండెను. So John describes the stone as clear as crystal. అయితే ఇక్కడ సూర్యకాంతం అంతా స్పష్టంగా ఉన్నట్టు ఆయన చెప్తా ఉన్నాడు. Because he mentioned the word jasper. సూర్యకాంతము అని చెప్పేసి చెప్తా ఉన్నాడు. So probably we can say it is referring to diamond. ఇది ఒక డైమండ్ లాగా ఉండొచ్చు అని అనుకుంటున్నాము. Which reflect all the colors of the spectrum. అయితే రంగులన్నీ దాని గుండా వస్తా ఉన్నట్టు అర్థమైతా ఉంది. And also he used the word ruby. పద్మరాగమును గురించి కూడా చెప్పినాడు. A very bright red stone. ఇది తలతల మెరిసే ఎర్రటి రాయి. And emerald. మరకతము. So it's a cool emerald green hue dominates the multicolored rainbow surrounding the God's throne. ఆకుపచ్చ రంగులో ఎంతో నెమ్మది సమాధానము కలగజేసే ఈ రంగు అక్కడ సింహాసనం చుట్టూ ఆవరించి ఉన్నట్టుగా చూస్తున్నాం. The word of God says the rainbow that was shown like an emerald encircled the throne. అయితే ఇక్కడ ఇంద్రధనస్సు లాగా ఈ మరకతము సింహాసనము చుట్టూ ఆవరించి ఉన్నట్టుగా చెప్తా ఉన్నాడు. So we can read more about what is how the rainbow will looks like around the throne, Ezekiel chapter 1 verse 28. ఎజెకియేలు గ్రంథము 1:28లో మనము దీని గురించి కొంచెం ఎక్కువగా చూడొచ్చు. So from the time of Noah, the Lord has shown the rainbow on the sky. అయితే నోవహు కాలంలో ఆకాశమున ఇంద్రధనస్సును దేవుడు ఉంచి ఉన్నాడు. That became the sign of God's faithfulness of his word and the promise. దేవుడు అక్కడ నోవహుతో ఆయన నిబంధన చేసి మనుషులకు ఆయన ఎంతో అప్పటి నుంచి నమ్మకత్వంతో వాళ్ళని నాశనం చేయకుండా ఉంచినాడు. And the rainbow refers the covenant he made with the Noah. నోవాతో ఆయన చేసిన నిబంధనను ఆ ఇంద్రధనస్సు మనకు ఆకాశంలో చూపిస్తా ఉంది. So now we can really imagine how splendor in heaven that John is experiencing the God's presence. అక్కడ దేవుని సన్నిధి ఎంతో శోభాయుతమైనదిగా ఉంది. అంతేకాకుండా పరలోకము ఒక అద్భుత సీమగా యోహాను చూస్తా ఉన్నాడు. So a splendor and majesty he was experiencing in heaven. అయితే దేవుడు అక్కడ ప్రభావ మహిమలతో ఎంతో వైభవంగా పరలోకం ఉన్నట్టు ఆయన చూస్తా ఉన్నాడు. So that means on a daily basis we were going to walk and talk with God. అయితే మనము దేవుని సన్నిధిలో నిత్యము ప్రతిరోజు ఆయనతో నడుస్తూ ఆయనతో సంభాషిస్తూ ఆయనతో సహవాసము కలిగి ఉంటాం. And that is the principle of the righteous people. నీతిమంతులు ఉండాల్సిన సూత్రం అది. నీతిమంతులు ఆ విధంగా ఉంటారు. So our God is a God of keeping covenant. మన దేవుడు వాగ్దానము చేసి నిబంధన నెరవేర్చువాడు. So he will not break the covenant. He remembers. That is why there was rainbow encircled the throne. ఆయన వాగ్దానము చేసి మర్చిపోయేవాడు కాదు. వాగ్దానమును జ్ఞాపకం ఉంచుకునేవాడు. మనకు కూడా జ్ఞాపకం చేస్తాడు. అందుకే ఆకాశంలో ఇంద్రధనస్సు ఉంచినాడు. Verse 4. 4వ వచనం. Surrounding the throne there were 24 other thrones, and seated on them were 24 elders. They were dressed in white and had crowns of gold on their heads. సింహాసనము చుట్టూ 24 సింహాసనములు ఉండెను. ఈ సింహాసనములందు 24 పెద్దలు తెల్లని వస్త్రములు ధరించుకొని
తమ తలల మీద సువర్ణ కిరీటములు పెట్టుకున్న వారై కూర్చుండిరి. So there were 24 thrones. On that, someone sitting with the white garments and with their golden crowns. All seems that they were victorious people. సింహాసనము చుట్టూ 24 సింహాసనములుండెను. వాళ్ళు తెల్లని వస్త్రములు ధరించుకున్నారు. వాళ్ళ తలల మీద సువర్ణ కిరీటములున్నాయి. తెల్లని వస్త్రములు, ఈ సువర్ణ కిరీటములు వారు జయించిన వారుగా మనకు గుర్తు చేస్తా ఉన్నారు. So here the word of God says, surrounding the throne, there were 24 other thrones. ఆ సింహాసనము చుట్టూ 24 సింహాసనములుండెను. And on that 24 thrones, 24 elders were seated on the throne. ఆ సింహాసనము చుట్టూన్న 24 సింహాసనములలో 24 పెద్దలు కూర్చొని ఉన్నారు. So some people speculate that these 24 elders are not the Israel but only the church. చాలా మంది వాళ్ళు వాళ్ళ ఒపీనియన్ చెప్తారు, ఈ 24 పెద్దలు ఇశ్రాయేలీయుల గోత్రకర్తలు కాదు, వాళ్ళు సంఘమును సూచించే విధంగా విమోచింపబడిన వారు, జయించిన వారు అని చెప్తారు. All the 24 elders are belongs to the church believers. అయితే ఈ 24 పెద్దలు సంఘములో జయించిన వారు. Since the nation of Israel was not saved yet and they were not glorified yet and they were not coronated, that is why they are 24 people from the church. అయితే ఆ సమయానికి సంఘం ఎత్తబడే సమయానికి ఇశ్రాయేలీయులు యేసు ప్రభుని మెస్సయ్యగా వాళ్ళు అంగీకరించలేదు, వాళ్ళు ఇంకా రక్షింపబడలేదు, వాళ్ళకి మహిమా శరీరాలు రాలేదు, ఎత్తబడలేదు. అంతేకాకుండా వాళ్ళకు కిరీటాలు ఇంకా అప్పటికే ఇవ్వబడలేదు. కాబట్టి వీళ్ళు సంఘంలో ఉన్న జయించిన వారిని మనకి సూచిస్తా ఉన్నారు. And they refer from the book of Daniel chapter 12 verse 1 to 3. అయితే ఈ మాటలు దానియేలు గ్రంథము 12వ అధ్యాయము 1 నుంచి 3 వరకు మనం చూస్తాం. So they say that the Israelites were not resurrected or they are not glorified yet. It will happen only at the end of 7 years tribulation period. అయితే ఇశ్రాయేలీయులు విమోచింపబడటము 7 ఏళ్ల శ్రమల కాలమున జరుగుతుంది. Tribulation saints are not yet saved. That is why these 24 people are the church elders. అయితే ఈ శ్రమల కాలంలోని పరిశుద్ధులు కూడా ఇంకా ఎత్తబడలేదు కాబట్టి వీళ్ళు కేవలము సంఘంలో ఉన్న జయించు వారిని సూచిస్తా ఉన్నారు. So one group will be complete in all the things. That is why that is the church, and they believe that all the 24 people or elders are the church. కేవలము సంఘంలో జయించిన వారే వాళ్ళు ఎత్తబడి మహిమా శరీరములు పొంది వాళ్ళు దేవుని దగ్గర బహుమానాలు అందుకున్న వారుగా ఉంటారు కాబట్టి వీళ్ళు వాళ్ళే అని మనం అర్థం చేసుకోవచ్చు. So here elder represent the church as per their speculation. అయితే పెద్దలు అని అంటే సంఘంలో ఉంటారు, మనకు అది బాగా తెలుసు. So which they sing a song of redemption. వాళ్ళు విమోచన గీతాన్ని పాడేవాళ్ళుగా మనకు కనిపిస్తున్నారు. So elders in the Bible, they mentioned selected by God, and they are the people was got saved and they were chosen. అయితే బైబిల్లో ఎక్కడైతే పెద్దలు అని రాయబడిందో వాళ్ళు దేవుని చేత ఏర్పరచబడిన వారు, వాళ్ళు దేవుని ఆత్మ ద్వారా నడిపింపబడేవారు. So we need to be very careful when we use the word elder. మనము ఎవరినైనా వీళ్ళు సంఘ పెద్దలు అని చెప్పినప్పుడు మనము చాలా జాగ్రత్తగా మాట్లాడాలి. But these days the elder word was using very loosely. అయితే ఈ సమయములలో సంఘాలలో పెద్దలు లేకపోతే వాళ్ళని గురించిన విషయాలు అంత గంభీరంగా మాట్లాడట్లేదు. I recommend you to do some research on the word elder in the word of God and find out the characteristics of the individual. అయితే మీరు ఈ బైబిల్ గ్రంథంలో నుంచి సంఘ పెద్దలు అన్న అంశం గురించి కొంచెం ధ్యానించి కొంచెం హోంవర్క్ చేయండి. అప్పుడు మనకు సంఘ పెద్దలు అంటే ఏంటన్నది మనకు బాగా అర్థమవుతుంది. So in these days there are many people themselves called as an elder, but they do not have the characters which is mentioned in the word of God. అట్లానే ఎవరైతే పెద్దలని పిలువబడే వారుగా ఉన్నారో వాళ్ళు పెద్ద
పెద్దలుగా చెప్పుకుంటారు, కానీ వాక్యంలో చెప్పిన విషయాలు, ఆ లక్షణాలు వాళ్ళలో లేకపోవడం మనం చూస్తాం. So we have to be very careful whenever you use the word elder. మనం ఎవరినన్నా పెద్దలు అని అన్నప్పుడు, లేదా మనం పెద్దలుగా ఉన్నప్పుడు చాలా ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. So it's not about the people, it is all about the word of God, what it says, and we need to meet all the requirements and eligibility to become the elder as per the word of God. మనుషులు ఏం మాట్లాడుతున్నారు, ఏమనుకుంటున్నారు అన్న విషయం కాదు. సంఘ పెద్దల గురించి వాక్యంలో ఏం రాయబడి ఉంది, వాక్యం ఏం చెప్తుంది, మనుషులు చెప్పేది కాకుండా వాక్యం ఏం చెప్తున్నది అన్నది మనకు ప్రాముఖ్యం. Okay, so then I will come to you with my speculation on this verse. అయితే ఈ వచనం గురించి నాకు అర్థమైన విషయం మీకు చెప్తాను. So clearly it mentioned the 12 apostles seated on the throne. అయితే ఈ సింహాసనముల మీద 12 అపోస్తలులు ఆసీనులవుతారు. So 24 elders are the redeemed people. ఈ 24 పెద్దలు కూడా విమోచింపబడిన వారు, Redeemed by the God of all the time. అయితే అన్ని సమయాలలో ఆ సమయాలలో దేవుడు విమోచించిన వారు అక్కడ సింహాసనముల మీద కూర్చుంటారు. Both before the Christ death and after the Christ death. క్రీస్తు మరణానికి ముందు, క్రీస్తు మరణము తర్వాత కూడా యోగ్యులైన వారు, విమోచింపబడిన వారు ఆ సింహాసనముల మీద కూర్చుంటారు. So they symbolizes all those both Jews and Gentiles who are now part of the God's family. అయితే వీళ్ళలో యూదులు మళ్ళీ అన్యజనులు ఎవరైనా కానీ యేసు రక్తంలో కడగబడి విమోచింపబడిన వారు, ఆయన కొరకు జయ జీవితం జీవించేవారు ఇందులో సమానులు. All together they will worship God in the heavenly place. వీళ్ళందరూ కలిసి అక్కడ పరలోకంలో దేవుని ఆరాధిస్తా మనం చూస్తున్నాం. So again what I want to tell you is we are all suspecting all these things, whether 12 Israel tribes plus 12 apostles or the 24 church elders. వీళ్ళలో 12 అపోస్తలులు, 12 గోత్రకర్తల, లేకపోతే 24 పెద్దలు కూడా విమోచింపబడిన వారు సంఘయుగంలో వాళ్ళ అన్నది ఇవన్నీ మానవ అభిప్రాయాలు. And everyone gives their own interpretation and the biblical references what they find. ప్రతి ఒక్కరు చెప్పిన ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ అభిప్రాయం చెప్పి వాళ్ళకు సపోర్ట్ చేసే బైబిల్ వర్సెస్ కూడా వాళ్ళు చెప్తారు. So whenever you come across these kind of speculations, ఇట్లాంటి భిన్నాభిప్రాయాలు మనకు ఎదురైనప్పుడు what I want to tell you is do not believe anything. Let us wait for the Lord. When we go to heaven, we will discover ourselves who are they. మనము పరలోకానికి వెళ్ళినప్పుడు అక్కడ 24 సింహాసనాల మీద ఎవరు కూర్చున్నారు అని మనమే కనులారా చూద్దాము. ఈ విషయం కొరకు ఊరికే వాదము అట్లాంటి పెట్టుకోకుండా దేవుని పైన ఆధారపడదాం. There is no spiritual profit of getting to know who are their 24 elders. ఆ 24 పెద్దలు ఎవరా అని మనం తెలుసుకున్న దాంతో మనకి ఆత్మీయ ఎదుగుదల లేకపోతే ఏమి జరగవు. Okay, let us believe the 12 tribes and 12 apostles. అయితే ఆ 12 గోత్రకర్తలు లేకపోతే 12 అపోస్తలులను కూడా మనం నమ్మినా తప్పులేదు. Is there anything wrong in that? అందులో ఏం తప్పులేదు. Or believe that 24 are church elders. అందరూ సంఘం పెద్దలు సంఘయుగానికి చెందిన వాళ్ళని కూడా అనుకోవచ్చు. But one thing it is very sure, there were only 24 elders seated on the throne. అక్కడ 24 పెద్దలు సింహాసనాసీనులై ఉన్నట్టుగా మనం చూస్తాం. And they were wearing the white dress. వాళ్ళు తెల్లని వస్త్రములు ధరించిన వారుగా ఉన్నారు. And also they were wearing the crown on their head. వాళ్ళు కిరీటములు ధరించి అక్కడ కూర్చున్నట్టుగా మనం చూస్తున్నాం. So they are the overcomers and they already have their crowns on their head. వాళ్ళు జయించిన వారు, అందుకే వాళ్ళు కిరీటములు ధరించి ఉన్నారు. And John chapter 14 verse 1 to 4. యోహాను సువార్త 14:1-4 వరకు మనం చూస్తే, Gospel of John chapter 14 verse 1 to 4. యోహాను సువార్త 14:1-4. Let not your heart be troubled. You believe in God, believe also in me.
In my Father's house are many mansions. If it were not so, I would have told you, I go to prepare a place for you. And if I go and prepare a place for you, I will come again and receive you unto myself, that where I am, there ye may be also. And whither I go ye know, and the way ye know. యోహాను 14:1-4 మీ హృదయమును కలవరపడనీయకుడి, దేవుని యందు విశ్వాసం ఉంచుచున్నారు, నా యందును విశ్వాసం ఉంచుడి. నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు, లేని ఎడల మీతో చెప్పుదును, మీకు స్థలము సిద్ధపరచ వెలుచున్నాను. నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరిచిన ఎడల నేనుండు స్థలంలో మీరును ఉండులాగున మరలా వచ్చి నా యొద్ద నుండుటకు మిమ్మల్ని తీసుకొని పోదును. నేను వెళ్ళుచున్న స్థలమునకు మార్గము మీకు తెలియనని చెప్పెను. So here the Jesus was telling that he was going away to prepare the heavenly place for all his believers. యోహాను సువార్తలో యేసు ప్రభు స్వయాన తానే నేను మీ అందరి కొరకు స్థలము సిద్ధపరచ వెలుచున్నాను అని చెప్పినాడు. And he said he will return to take them so that they will also stay with him. అయితే నేను మరలా వచ్చేదను, నేనుండు స్థలమున మీరుండులాగున నేను మిమ్మల్ని తీసుకెళ్తానని చెప్పినాడు. So that talks about the rapture of the saints in the church, from the churches. అయితే సంఘము ఎత్తబడే విషయానికి ఈ వచనము మనకు తెలుపుతా ఉంది. So the Lord is preparing the house for us, and when he comes in the middle air, we are going to rapture and we are going to join with him. ఆయన స్థలము సిద్ధపరిచిన తర్వాత మధ్యాకాశంలో వచ్చి బూర ఊదినప్పుడు మనం అందరము యేసు ప్రభును మధ్యాకాశంలో ఎదుర్కొంటాము, ఆయన అక్కడ చూస్తాము, కలుసుకుంటాం. So when we meet the Lord Jesus Christ in the cloud, we are going to celebrate with him the feast of the marriage supper of the Lamb. అక్కడ గొర్రెపిల్ల పెండ్లి వివాహోత్సవము మనము అక్కడ జరుపుకుంటాము. And will also stand before the Bema throne so that we may able to receive all the rewards based on the work what we do on this earth. బీమా జడ్జ్మెంట్ అంటే ఆయన సింహాసనం ఎదుట నిలబడి మన క్రియలను బట్టి మనం బహుమానాలు అందుకుంటాం. So this verse indicates that believers will be taken away from the earth to heaven, as John has been taken from the earth to heaven. ఏ విధంగా అయితే యోహాను పరలోకముకు తీసుకొని వెళ్ళబడినాడో అదే విధంగా విశ్వాసులు శ్రమల కాలానికి ముందు సంఘమంతా ఎత్తబడుతుంది, అప్పుడు పరలోకంలో దేవునితో ఉండడానికి వెళ్తారు. So you can read more about the rapture in 1 Corinthians chapter 15 verse 51 to 54. మొదటి కొరింథీ 15:51-54లో మనం సంఘం ఎత్తబడే విషయం ఇంకా అధికంగా చూడొచ్చు. And in 1 Thessalonians chapter 4 verse 13 to 18. మొదటి తెస్సలోనికైలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 13-18 వరకు కూడా మనము సంఘం ఎత్తబడే విషయం చూస్తాం. So verse 4 we understand that John has raptured to the heaven and he saw the throne and 24 thrones around the main throne and 24 elders were seated on the throne. 4వ వచనంలో యోహాను దేవుని సింహాసనం చుట్టూ 24 సింహాసనాలు ఉన్నట్టు ఆ సింహాసనాలలో తెల్లని వస్త్రములు ధరించిన పెద్దలు బంగారు కిరీటాలు పెట్టుకొని ఆసీనులైనట్టు మనం చూశాం. Verse 5. 5వ వచనం. From the throne came flashes of lightning, rumblings and peals of thunder. In front of the throne 7 lamps were blazing. These are the 7 spirits of God. ఆ సింహాసనములో నుండి మెరుపులను, ధ్వనులను, ఉరుములను బయలుదేరుచున్నవి, మరియు ఆ సింహాసనం ఎదుట 7 దీపములు ప్రజ్వలించుచున్నవి, అవి దేవుని 7 ఆత్మలు. So we can see the significant events in heaven stating or indicating with the lightning and the thunder. అయితే ఇక్కడ చాలా ప్రాముఖ్యమైన సంఘటనలు జరుగుతా మనము చూస్తా ఉన్నాము. ఉరుములు మెరుపులు రావటాన్ని కూడా చూస్తా ఉన్నాం. And these lightning and thunders was reminding us of this lightning and thunder which was happened on the Mount Sinai. సీనాయి పర్వతంలో యెహోవా దేవుడు దిగి వచ్చినప్పుడు అక్కడ మెరుపులు ధ్వనులు వచ్చినట్టుగా మనం ఎరుగుదుము.
Exodus chapter 19 verse 16 it says, when the God gave people his law, Moses and experienced the lightning and thunder on the Mount Sinai. నిర్గమకాండంలో దేవుడు ఇశ్రాయేలీయులకు ధర్మశాస్త్రమును ఇవ్వటానికి మోషే దగ్గరికి వచ్చినప్పుడు ఇట్లాంటి మెరుపులు ఉరుములు వచ్చినట్టుగా మనం చూస్తున్నాం. The Old Testament often uses the imaginary things or to understand the God's power and God's majesty by the signs of thunder and lightning. అయితే పాత నిబంధన గ్రంథంలో దేవుని శక్తి ఆయన మహిమ ప్రభావములు చూపించడానికి ఇట్లాంటి విషయాలు ఉరుములు మెరుపులు అట్లాంటి విషయాలు ఆయన చూపిస్తా ఉన్నాడు. So whenever we hear the lightning and thunder, let us not misunderstand saying that it is the fury of nature. అయితే ఉరుములు మెరుపులు వచ్చినప్పుడు అది దేవుని ఉగ్రత దేవుని కోపం ఆ విధంగా వస్తుంది అని అనుకోకూడదు మనం. It is the firestorm of righteous fury. అయితే ఆయన నీతిమంతుడుగా ఆయన కోపించేవాడు. It is from God and it is really awesome to see it. అయితే ఆయన ఆ విధంగా ఉరుములు మెరుపులు తీసుకొని ఆయన నీతిగల సింహాసనం నుంచి వస్తున్నప్పుడు అవి చూడడానికి ఎంతో అద్భుతంగా రమ్యంగా ఉంటాయి కానీ భయపడే విషయాలు కాదు. So when you see the lightning and thundering in the heavenly places, let us see the powerful God upon this sinful world. పరలోకంలో ఆయన ఉరుములు మెరుపులు మనం చూసినప్పుడు ఈ పాప లోకంలో ఆయన శక్తి ప్రభావములు చూపించనై ఉన్నాడు అని మనం గమనించాలి. And also he saw the seven spirits of God. ఇక్కడ 7 ఆత్మలను ఆయన చూసినాడు. Again third time seven spirit was mentioned. ఇక్కడ ఇది మూడవసారి ప్రకటన గ్రంథంలో మొదటి నుంచి చదువుకుంటూ వస్తుంటే ఇది మూడవసారి ఆయన 7 ఆత్మలను గురించి రాసినాడు. And do not confuse saying that these are the seven different spirits. No, only one, the Holy Ghost, and 7 manifestation of the Holy Spirit work. ఆయన పరిశుద్ధాత్మ దేవుడు ఒక్కడే ఉన్నాడు. ఆయన 7 ఆత్మలు కాదు, ఆయన ఒకటే ఆత్మ కానీ 7 రకాలుగా మన జీవితాల్లో ఆయన పనిని జరిగించేవాడుగా ఉన్నాడు. So one Holy Ghost and 7 anointing from the same Holy Ghost. అదే పరిశుద్ధాత్మ దేవుడు 7 రకాల అభిషేకము మనకు అనుగ్రహించేవాడుగా ఉన్నాడు. So John representing us in the heaven right now, and we can see how the glorious things he is watching in heaven. మనము కూడా యోహాను లాగానే పరలోకంలో ఉంటాము. ఇప్పుడు యోహాను అక్కడ ఎన్నో రమ్యమైన విషయాలు కన్నుల విందుగా ఉన్న విషయాలు ఆయన చూస్తా ఉన్నాడు. So he saw the Holy Spirit in heaven. ఆయన పరిశుద్ధాత్మ దేవుడు పరలోకంలో ఉన్నట్టుగా మనం చూస్తున్నాడు. So my question is, does the Holy Spirit left the earth when the believers raptured from the earth? అయితే విశ్వాసులు ఎత్తబడినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు భూమి మీద ఉండకుండా కేవలం పరలోకంలో సింహాసనం దగ్గరనే ఉంటాడా? No. కాదు. Holy Spirit did not left the earth. పరిశుద్ధాత్మ దేవుడు భూమి నుంచి సంపూర్ణంగా పరలోకానికి వెళ్ళిపోలేదు. So we know the God the Father, God the Son and God the Holy Spirit. మన దేవుడు త్రియేక దేవుడు తండ్రి కుమార పరిశుద్ధాత్ములని మనకు తెలుసు. He is an omniscient God and omnipotent God and omnipresent God. ఆయన సర్వంతర్యామి సర్వశక్తిమంతుడు అని మనకు తెలుసు. And he can be in heaven and also in earth because he is an omnipresent God. ఆయన సర్వంతర్యామి అయిన దేవుడై ఉన్నాడు కాబట్టి ఆయన ఒకే సమయంలో పరలోకంలో భూలోకంలో కూడా ఉండగలడు. So as per the 2 Thessalonians chapter 2 verse 3, రెండవ తెస్సలోనికైలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 3వ వచనం ప్రకారము, let no man deceive you by means, for that day shall not come unless there come a falling away first, and that man of sin be revealed, the son of perdition. మొదట భ్రష్టత్వము సంభవించి నాశన పాత్రుడగు పాప పురుషుడు బయలుదేరితేనే గాని ఆ దినము రాదు. And verse 6 to 8, 6 నుంచి 8 వరకు చూస్తే, and now ye know what withholdeth, that he might be revealed in his time,
For the mysteries of iniquity doth already work. Only he who now holdeth back will hold him back until he is taken away, he is taken out of the way. And then shall that wicked one be revealed, whom the Lord shall consume with the spirit of his mouth, and shall destroy with the brightness of his coming. రెండవ దశలోనిలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 6 నుంచి 8 వరకు నేను చదువుతా ఉన్నాను. కాగా వాడు తన సొంత కాలమందు బయలుపరచబడవలనని వానిని అడ్డగించినది ఏదో అది మీరెరుగుదురు. ధర్మ విరోధ సంబంధమైన మర్మము ఇప్పటికే క్రియ చేయుచున్నది గాని ఇది వరకు అడ్డగించుచున్నవాడు మధ్య నుండి తీసివేయబడి వరకే అడ్డగించును. అప్పుడు ఆ ధర్మ విరోధి బయలుపరచబడును. ప్రభువైన యేసు తన నోటి ఊపిరి చేత వానిని సంహరించి తన ఆగమన ప్రకాశము చేత నాశనము చేయును. So when the Holy Spirit left the earth, పరిశుద్ధాత్మ దేవుడు భూమిని విడిచినట్టయితే you will remove the agent of the salvation. మన రక్షణకు కారణము రక్షణ పొందడానికి మనకు సహాయం చేసే ఆ దేవుని ఇక్కడ లేనట్టుగా చూస్తాం. So that no one will come to the knowledge of salvation without the Holy Spirit work. పరిశుద్ధాత్మ దేవుని పరిచర్య లేకుండా ఎవరును రక్షణ జ్ఞానంలోనికి రాలేరు. So let us understand the Spirit of the Lord is in heaven and also on the earth because of his omnipresent quality. ఆయన సర్వంతర్యామి అయిన దేవుడు కాబట్టి ఆయన ఏకకాలంలో పరలోకంలోను భూమి మీదను ఉండువాడుగా ఉన్నాడు. Verse 6. 6వ వచనం. Also in front of the throne there was what looked like a sea of glass, clear as crystal. In the center around the throne were 4 living creatures, and they were covered with eyes in front and in back. మరియు ఆ సింహాసనము ఎదుట స్ఫటికమును పోలిన గాజు వంటి సముద్రం ఉన్నట్టుండెను. ఆ సింహాసనమునకు మధ్యను సింహాసనము చుట్టూను ముందు వెనుక కన్నులతో నిండిన 4 జీవులుండెను. So crystal means it is the appearance or the character. స్ఫటికమును పోలిన గాజు అంటే అది లక్షణాన్ని చూపిస్తుంది. And there is no sea in heaven. పరలోకంలో సముద్రం లేదు. But it says the sea means the human beings. అయితే అక్కడ సముద్రము అంటే ప్రవాహముగా చాలా మంది మనుషులు అక్కడ ఉన్నట్టుగా చెప్తారు. So we can see the people in heaven. పరలోకంలో సముద్రం అంతమంది అక్కడ ఉన్నట్టుగా మనం చూస్తాం. So we encounter the symbol of crystal of sea. అయితే ఇక్కడ స్ఫటికమును పోలిన అని చెప్తా ఉన్నాడు గాజు వంటి. And we can see the interpretation of symbol in the word of God. అయితే దీని అర్థాన్ని మనము వాక్యంలోనే చూద్దాం. ఈ గాజు వంటి లేదా స్ఫటికమును పోలినదిగా ఏంటని. Book of Revelation is not the book of symbol as I mentioned because less than one symbol is there in the chapter. అయితే ఆ అధ్యాయానికి ఒక గుర్తు లేకపోతే సూచన ప్రాయంగా చెప్పబడిన 22 అధ్యాయాలకి 21 పర్యాయములే ఉన్నది కాబట్టి మనము ఈ ప్రకటన గ్రంథాన్ని అర్థం చేసుకోకపోవడానికి అంత కష్టమైన గ్రంథం కాదు. So that means you will see in heaven of many people with crystal clear, means they were blemished and they were pure in the sight of God. అయితే అక్కడ స్ఫటికమును పోలిన గాజు వంటి సముద్రము అనంటే అక్కడ చాలా మంది విశ్వాసులు పరిశుద్ధులు వాళ్ళలో ఏ కల్మషము ముడత మచ్చ లేకుండా ఉన్నట్టుగా వాళ్ళు పరలోకంలో కనిపిస్తా ఉన్నారు. So as per the Ephesians chapter 5 verse 27, ఎఫెసీ 5:27 ప్రకారము Jesus Christ himself will present the glorious church in the presence of the Father without blemish or the spot. నిర్దోషమైనది గాను మహిమగల సంఘము గాను ఆయన తన ఎదుట దాన్ని నిలబెట్టుకొనవలనని ఆయన ఉదక స్నానం చేత దానిని పవిత్రపరిచి పరిశుద్ధపరచుటకై
తను తాను అప్పగించుకొనేను. యేసుక్రీస్తు ప్రభువే వాళ్ళని ఆ విధంగా అక్కడ తండ్రికి ప్రెజెంట్ చేస్తా ఉన్నాడు. So after the rapture, you can see the church was very well matured. అయితే సంఘము ఎత్తబడే సమయంలో వీళ్ళు సంఘము ఎంతో పరిణితి చెందినదిగా అట్లా మార్చబడుతున్నట్టుగా మనం చూస్తా ఉన్నాం. 1 John chapter 3 verse 3. మొదటి యోహాను 3:3లో And every man that has this hope in him purifieth himself even as he is pure. ఆయన యందు ఈ నిరీక్షణ పెట్టుకొనిన ప్రతివాడును ఆయన పవిత్రుడై ఉన్నట్టుగా తన్ను పవిత్రునిగా చేసుకొనును. We are going to be more like the Lord Jesus Christ. మనము ఆయనను చూచినప్పుడు ఆయనను పోలి ఉందుము. So we will be like him. We will be growing in the fullness of Christ before the rapture. మనము ఆయన సంపూర్ణతలోకి మారిపోతున్నట్టుగా మనం చూస్తా ఉన్నాం. So what I want to tell you this evening is, before the rapture occurs, all the churches should become glorious, pure, grow in maturity and holy for his appearing. ఆయన ప్రత్యక్షత కొరకు సంఘంలో ఉన్న విశ్వాసులందరూ పరిశుద్ధులుగా, నిష్కలంకులుగా, నిర్దోషులుగా ఆయన సన్నిధిన కనబడడానికి సిద్ధపడాలి. And the Spirit of the Lord, the Holy Spirit, will help us to accomplish all the things what is mentioned in the Word of God. పరిశుద్ధాత్మ దేవుడు వాక్యంలో ఉన్నదన్నీ మన జీవితంలో జరుగునట్లు మనకు సహాయం చేస్తాడు. So we are already in heaven, still the tribulation is not yet started. మనము ఇప్పుడు పరలోకంలో ఉన్నాము, భూమి మీద ఇంకా శ్రమలు మొదలు కాలేదు. So do not misunderstand. As soon as the church raptures, you will get the tribulation on this earth. సంఘం ఎత్తబడగానే భూమి మీద శ్రమలు మొదలవుతాయని మనం అనుకోకూడదు. So after the church raptured, only when the first seal opens, that time the tribulation starts on this earth. సంఘం ఎత్తబడిన తర్వాత మొదటి ముద్ర విప్పబడడానికి ఆ మధ్య సమయంలో భూమి మీద శ్రమలు జరగవు. మొదటి ముద్ర విప్పబడిన తర్వాతనే శ్రమలు ఆరంభమైతాయి. We will study later when we come across. దాని గురించి ఆ సందర్భం వచ్చినప్పుడు మనం ఇంకా లోతుగా చూసుకుందాం. Verse 6. 6వ వచనం. Also in front of the throne there was what looked like a sea of glass, clear as crystal. In the center around the throne were 4 living creatures, and they were covered with eyes in front and in back. ఆ సింహాసనమునకు మధ్యను సింహాసనము చుట్టూను ముందు వెనుక కన్నులతో నిండిన 4 జీవులుండెను. So 4 creatures are not the angels. We can see here. అయితే ఈ 4 జీవులు దేవుని దూతలుగా మనం గమనిస్తున్నాం. So they are not the beast. వీళ్ళు మృగము లేకపోతే ఏవో జంతువు కాదు. And literally they were 4 living beings. వాళ్ళు 4 జీవులు, జీవము గల వాళ్ళు. And they are the cherubim. వాళ్ళు కెరూబులు అని ఇంకొక దగ్గర రాయబడి ఉంది. So those angels were frequently written in the Old Testament. పాత నిబంధనలో చాలా సార్లు వీళ్ళ గురించి ఈ 4 జీవులు అని రాయబడి ఉంది. So whenever the God's presence and God's power and the holiness they refer, they always bring the angel of cherubim. అయితే దేవుని సన్నిధి, పరలోక దర్శనము లేకపోతే దేవుని శక్తి బయలుపరుస్తున్నప్పుడు ఈ 4 జీవులు కనిపిస్తున్నట్టుగా దర్శనాలలో మనం చూస్తా ఉన్నాం. And although they are not omniscient, వీళ్ళు సర్వజ్ఞులు కాదు, but they are having the attributes for God alone. అయితే సర్వజ్ఞులు దేవుడు ఒక్కడే సర్వజ్ఞుడై ఉంటున్నాడు. So angels have a comprehensive knowledge and the perception. కానీ వీళ్ళకు సమగ్ర జ్ఞానం, సమస్తమును గురించిన అవగాహన ఇవ్వబడి ఉంది. And we are dealing with the symbols now onwards. ఈ 4 జీవులు కూడా దేవుడు సూచనప్రాయంగా మనకు చూపిస్తా ఉన్నాడు. So until the verse 6 we can understand that we are in the heaven and we are watching the glorious presence of God, and with the 24 elders and the cherubim, the 4 living creature is also there with us. అయితే మనము ఇప్పుడు పరలోకంలో ఉన్నాము. అక్కడ దేవుడు సింహాసనాసీనుడై ఉన్నాడు.
24 పెద్దలు దేవుని సింహాసనం చుట్టూ సింహాసనాసీనులై ఉన్నారు, అక్కడ 4 జీవులు ఉంటున్నారు అని మనం ధ్యానిస్తూ వచ్చినాం. So what is splendor and majestic presence of God we're going to experience on a daily basis in our life. అయితే మనము అక్కడ దేవుని సన్నిధానంలో ఎంతో రమ్యమైన ఆ పరలోకపు అద్భుత సీమను మనము చూస్తాము. అంతేకాకుండా దేవుని మహిమైశ్వర్యాన్ని మనం చూస్తాము, మనం దేవుని సన్నిధానాన్ని అనుభవిస్తాం. So cherubim angels are also be with us and worshiping the Lord. దేవుని ఆరాధించుటలో మనము నలుగురు జీవులు అంటే ఆ శరాపులతో కలిసి మనం దేవుని సన్నిధిని ఆరాధించే వారంగా ఉంటాం. So 4 living creatures are the cherubim angels. ఈ నాలుగు జీవులు వాళ్ళు శరాపులుగా మనము చూస్తా ఉన్నాం. So we'll be right back tomorrow with the next Facebook Live of this series, beginning with chapter 4, verse 7. రేపు ఇదే సమయంలో ప్రకటన గ్రంథము 4వ అధ్యాయము 7వ వచనం నుంచి మనం ధ్యానించుకోవడానికి మళ్ళీ ఫేస్బుక్ లైవ్ లో కలుసుకుందాం. Let us pray. ప్రార్థన